వేరే వేరే పోస్టులు వేస్తున్నారు అని ఖాళీగా ఏది స్కూల్ టీచర్లకి అవును ఎక్సెస్ ఉన్నారు స్టాఫ్, టీచర్లకి పని లేదు పని లేదు, ఎక్సెస్ ఉన్నారు. రేపు మళ్ళీ డిఎస్సి అంటున్నారు అంటే ఏం లేదు, జస్ట్ మన ఎలక్షన్స్ లో టీచర్లని మాత్రం పెడతారు కాబట్టి ఆ పోస్టులు వేసి మన మాట వినే వాళ్ళని పెట్టుకోవడం లెక్కనే ఉంది. స్కూల్ ఉండాలి, ముందు స్కూళ్ళలో పని ఉండాలి, తర్వాత కదా లేకనే వీళ్ళకి అయ్యని పదవులు ఇస్తారు. కానీ ఒకసారి ఇవన్నీ చర్చ జరిగితే బానే ఉంటది, కానీ అక్కడ చర్చ అయితే జరగట్లేదు, మండలిలో రచ్చ జరుగుతుంది. లోకేష్ గారు చెప్పారు, జగన్ వచ్చి కూర్చుంటే మేము సమాధానం చెప్తాం, చర్చ పెడతాం, లేదంటే చర్చ అనవసరం. అంటే యథావిధిగా ఇంకా యాజ్ యూజువల్ గా సభకైతే ఆబ్సెంట్ జగన్. ఒకసారి వెళ్తే బాగుంటదా ఇలాంటి చర్చలకి? ఆయన ఎందుకు వేస్ట్ కూడా ఇట్లా. ఇప్పుడు వీళ్ళు మండల్లో మెజార్టీనే ఉంది కదా, మరి అక్కడైనా నిర్మాణాత్మక చర్చ జరపచ్చు, జరగట్లేదు అక్కడ కూడా, అక్కడైనా జరపనీయరు. అది బుల్డోజ్ చెయ్యాలనుకుంటున్నారు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సభ చూసి ఇప్పుడు సభ చూసినప్పుడు అప్పుడు అరుపులు కేకలు చేసింది టీడీపీ వాళ్ళు, పోడియం దగ్గరికి వెళ్ళి పేపర్లు విసిరేసి. అక్కడ దాదాపుగా మాక్సిమం మెయిన్ ఏంటంటే ఈవెన్ రాజశేఖర రెడ్డి చంద్రబాబు లెక్క చూసినా సరే సభలో కన్స్ట్రక్టివ్ పాయింట్ రైజ్ చేయడం అన్నది ముఖ్యం. ఇక్కడ బుల్డోజ్ చేయడం రెండోది. వీళ్ళు బుల్డోజ్ చేయడానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. అయ్యా ఇప్పుడు అధికార పక్షమే అరుపులు కేకలు ఎందుకు చేస్తుంది? మనం పార్లమెంట్ లో చూస్తున్నాం, అధికార పక్షం కూర్చుంటోంది, ప్రతిపక్షం గొడవ చేస్తుంది. ఇక్కడ అధికార పక్షం గొడవ చేస్తుంది, ప్రతిపక్షం కూర్చోవాల్సి వస్తుంది. రివర్స్ ఏమిటది? వీళ్ళు మాట్లాడనివ్వట్లేదు, ఇంకా అక్కడ కూడా అదే జరుగుద్ది కాబట్టి ఇంకేనా టైం వేస్ట్, ఇంట్రెస్ట్